హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రాజేశ్వరి. ఈరోజు మీకు స్వీట్ చూపించబోతున్నా. అది బెంగాలీ స్టైల్లో చాలా ఫేమస్ అన్నమాట. ఇది రవ్వతో చేసుకోవచ్చు. దీని పేరు వచ్చి బెంగాలీ రస్ బోరా అంటారు. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి 1 కప్పు పాలు వేసుకోవాలి. అలాగే బాగా మరిగించిన తర్వాత ఇలా గరిటె తీసుకొని బాగా ఇలా కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. అలాగే దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. పాలంతా ఇంగిపోవాలి దీంట్లోకి. చూడండి, ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. దీనిపైన కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మొత్తం దీన్ని కూడా అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి షుగర్ సిరప్ చేసుకుంటున్నా. దీంట్లోకి కొంచెం షుగర్, కొంచెం కుంకుమ పువ్వు, ఎలాచీ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ షుగర్ వాటర్ని బాగా మరగనివ్వాలి. కొంచెం చెక్ చేద్దాము అయిందా లేదా అని. కొంచెం థిక్నెస్ అయింటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అయ్యింది. అప్పుడే మనము పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ రవ్వని కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనము సాఫ్ట్ అయ్యేలా అంతవరకు బాగా పిసకాలి. బాగా పిండిలాగా. చిటికెడు సోడా వేస్తున్నాను, వంట సోడా. అలాగే 1 టేబుల్ స్పూన్ పాలు వేస్తున్నా. ఇప్పుడు మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా పిసుక్కోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కావాలి. తర్వాత కొంచెం నెయ్యి రాసుకోండి చేతికి. దీన్ని బాగా ఇలా ఈ షేప్లో మనము ఉండగట్టుకోవాలి. ఇది చేసేటప్పుడు మనం ఉంటలు కట్టేటప్పుడు క్రాక్ రాకుండా చూసుకోవాలి. మళ్ళీ క్రాక్ వచ్చిందంటే మళ్ళీ బాగా పిసుక్కొని చేసుకోవాలి దీన్ని. మరి అన్నీ ఒకే షేప్లో చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటే దీంట్లోకి వదలాలి. ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, వెరీ సింపుల్. ఎంతో టేస్టీగా డెజర్ట్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వచ్చి చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.